శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు సగం మనిషిగాను సగం సింహ రూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే. విష్ణు యొక్క ఈ భయంకరమైన రూపాన్ని చూసిన సకల దేవతలు ఆయన గురించి ఆహో ఎంత బలవంతుడో అని కీర్తించి జయ జయధ్వానాలు చేయసాగారు. అందుకనే ఈ ప్రదేశానికి అహోబలం అని, కాలక్రమేణా అహోబిలం అని పేరొచ్చింది. అహోబిలం నరసింహ రూపంలో విష్ణు అవతారమైన నరసింహుని పవిత్ర నివాసం. దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉన్న అహోబిలం 108 దివ్యక్షేత్రంలో ప్రముఖమైనది. వైష్ణవ ఆల్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ ప్రదేశాన్ని నవనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నరసింహ భగవానుడు 9 విభిన్న రూపాల్లో పూజించబడతాడు. మరియు ప్రధాన ఆలయం నుండి 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో అన్ని రూపాలకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ, క్రోడా నరసింహ, కారంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, చత్రవడ నరసింహ, పావన నరసింహ అనేవి అహోబిలంలో నరసింహుని 9 రూపాలు. ఈ 9 క్షేత్రాలలో యోగానంద, చత్రవట మరియు భార్గవ నరసింహస్వామి క్షేత్రాలు దిగువ అహోబిలంలో ఉన్నాయి. మిగిలిన 6 ఎగువ అహోబిలంలో ఉన్నాయి. దిగువ అహోబిలంలో నరసింహస్వామికి సంబంధించిన మరొక ఆలయం కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం. దిగువ అహోబిలంలోని ఈ క్షేత్రమునే మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము. దిగువ అహోబిలంలో వెలిసిన ప్రహ్లాద వరదుని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేదఘోషలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తులు ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, ఆండాళ్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, ఆళ్వారులకు ప్రత్యేక సన్నిధానాలున్నాయి. వెంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వర సన్నిధి కళ్యాణ మండపం ఉంది. దిగువ అహోబిల దేవాలయం విజయనగర శైలిలో నిర్మించిన 3 ప్రాకారాల మధ్యలో ఉంది. దిగువ అహోబిలంలోని ప్రధాన ఆలయం, గర్భాలయం, ముఖమండపం మరియు రంగమండపం కలిగి ఉంది. ఇవన్నీ స్తంభాలపై అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. రంగమండపంలోని బృహత్తర స్తంభాలు యాలీలపై స్వారీ చేస్తున్న యక్షుల బొమ్మలు మరియు మకరాలపై వెనుక కాళ్లతో గుర్రాల బొమ్మలతో చెక్కబడ్డాయి. పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు, ఇంద్రియ స్త్రీలు, రాముడు మరియు లక్ష్మణుల దివ్యమూర్తులు మంచి ఆకృతిలో ఉన్నాయి. దిగువ అహోబిలంలో నరసింహస్వామి ప్రశాంతమైన రూపంలో దర్శనమిస్తారు. గర్భగుడిలో ప్రహ్లాద వరదుడు, పవన నరసింహుని ఉత్సవ విగ్రహాలు మరియు 10 చేతులతో కూడిన జ్వాలా నరసింహుని ఊరేగింపు విగ్రహాలు, అతనికి ఇరువైపులా శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు ఉన్నాయి. మొదటి జీయర్ శ్రీ ఆదివాన్ శతకోప స్వామి యొక్క చిన్న విగ్రహం కూడా ఇక్కడ ఉంచబడింది. ఈ నరసింహ ఆలయానికి నైరుతి దిశలో శ్రీ వెంకటేశ్వరునికి అంకితం చేయబడిన ఒక మందిరం ఉంది. ప్రారంభ దేవాలయాలు 8వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించబడినప్పటికీ ప్రస్తుత కట్టడాలు చాలా వరకు 15వ శతాబ్దంలో విజయనగర రాజులచే పునర్నిర్మించబడ్డాయి. అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు, రాజన్యులు ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు అభివృద్ధికి, వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం కొంతమేర ధ్వంసం అయింది. రంగరాయల ప్రభు తురుష్కుల మీద విజయం సాధించి జీయరు గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివర ప్రాకారం ముందు స్థాపించారు. ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు. పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించారు. అహోబిల స్వామివారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట. 600 సంవత్సరాల క్రితం
ఆనాటి ప్రప్రథమ పీఠాధిపతి శ్రీ శటగోప యతీంద్ర మహాదేశికన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. అహోబిల స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి పరిసర ప్రాంతాల్లోని సుమారు 35 గ్రామాలలో ఈ 45 రోజులు సంచరిస్తారు. స్వామివారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడ కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న ఒక సాంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. కృష్ణదేవరాయల విజయానికి గుర్తుగా ఆలయ గోడల వెలుపల ఉన్న విశాలమైన మైదానంలో ఎత్తైన జయస్తంభం ఉంది. కాకతీయ రాజులు, ప్రత్యేకించి ప్రతాపరుద్ర మహారాజు ఈ క్షేత్రం యొక్క అదనపు నిర్మాణాలు మరియు నిర్వహణకు సహకరించారు. లక్ష్మి, ఆండాళ్ మరియు ఆళ్వార్లకు 3 చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయానికి సమీపంలో ఆళ్వార్ కోనేరు అనే తాగునీటి సరస్సు ఉంది. ఎగువ అహోబిళ నరసింహుని పూజించే ముందు దిగువ అహోబిళంలో ఉన్న ప్రహ్లాదవర నరసింహుణ్ణి పూజించడం సాధారణ ఆచారం. ఈ భగవంతుడిని పూజించిన తర్వాత అహోబిలంలోని 9 నరసింహులను దర్శించడం మరొక పద్ధతి. దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఎగువ అహోబిలం అహోబలేశ్వర్ అని పిలువబడే ప్రధాన పుణ్యక్షేత్రం ఉంది. ఇది అహోబిలంలోని మొత్తం 9 నరసింహ ఆలయాలలో ప్రధాన ఆలయం మరియు పురాతనమైనది. ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్న మూల విరాట్కు ఉగ్ర నరసింహస్వామి, అహోబిల, అహోబల నరసింహస్వామి, ఓబులేశుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది. అహోబిలం చరిత్ర ప్రకారం హిరణ్యకశిపుని వధించిన తర్వాత నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి తన దర్శనం ఇచ్చాడు. హిరణ్యకశిపుని సంహరించడం ముగించినప్పుడు అతని కోపం ఎంత తీవ్రంగా ఉందో శివునితో సహా దేవతలందరూ అతన్ని శాంతింపచేయలేకపోయారు. దాంతో వారు మహాలక్ష్మిని ఆశ్రయించి ఆమె వద్దకు వెళ్లారు. ఆమె చెంచు తెగల నుండి వచ్చిన అమ్మాయిగా వచ్చి అతన్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతని కోపం తగ్గింది. ఎగువ అహోబిలం ఆలయం ముఖమండపం, మహామండపం మరియు తూర్పు ముఖంగా ఉంటుంది. అయితే సహజ గో యొక్క దిశ మరియు పరిస్థితి కారణంగా గర్భగృహం ఉత్తరం వైపు ఉంది. ముఖమండపానికి ఆనుకుని ధ్వజస్తంభం మరియు అలంకరించబడిన బలిపీఠం ఉన్నాయి. గర్భగుడి తక్కువ పైకప్పు గల గుహ మరియు ఇక్కడ ఉన్న విగ్రహం స్వయంభూ. ఇక్కడ భగవంతుడు ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. ఉగ్ర నరసింహుడు, అహోబిల నరసింహుడు అని కూడా పిలుస్తారు. ప్రధాన దేవత పక్కన చెంచులక్ష్మికి అంకితం చేయబడిన మందిరం నిర్మించబడింది. ఎగువ అహోబిలం వెలుపలి భాగం అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడింది. అలాగే జ్వాలా నరసింహుని ఉత్సవమూర్తిని ప్రతిరోజు ఇక్కడ పూజిస్తారు మరియు జ్వాలా నరసింహునికి నిత్యాభిషేకం మరియు కళ్యాణం నిర్వహిస్తారు. దేవాలయానికి వెలుపల ఈశాన్య దిశలో కొండల మధ్యలో నుండి సెలయేరు పారుతూ ఉంటుంది. ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలయం దగ్గర రావటానికి మెట్లు ఎక్కలేని వారికి ఇక్కడ డోలీలు అందుబాటులో ఉన్నాయి. జ్వాలా నరసింహ స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోతాగ్ని జ్వాలలతో ఊగిపోతుండటంతో జ్వాలా నరసింహుడు అన్నారు. ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని వధించినట్టు చెప్పబడుతుంది. ఇక్కడ ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు, హిరణ్యకశిపుని వెంటాడుతున్న నరసింహుడు, ఈ 3 విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇది వరకు ఇది హిరణ్యకశిపుని రాజప్రసాదంగా భావించబడుతుంది. ఇక్కడే భవనాశిని నది ప్రారంభం అవుతుంది. జ్వాలా నరసింహస్వామి దేవాలయం అచలచయ మేరు అనే పిలువబడే కొండపై ఉంది. ఇది ఎగువ అహోబిల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ హిరణ్యకశిపుని చంపినప్పుడు స్వామి ఉగ్రతను చూడవచ్చు. మాలోల నరసింహ, మా అనగా లక్ష్మి, లోలా అనగా ప్రియుడు అని అర్థం. ఈ దేవాలయానికి మార్కొండ లక్ష్మమ్మ పేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడింది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి కిందకి వదిలి సుఖసీనుడై ఉన్నాడు. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. క్రోధ నరసింహ లేదా వరాహ నరసింహ వేదాద్రి పర్వతము యందు వేదమును భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణ అవతరించి భూలోకం కిందకు వెళ్లి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు.
భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఎగువ అహోబిలం ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ నరసింహమూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. కారంజ నరసింహ. కరంజ వృక్షము కింద పద్మాసనంతో వేంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమవగా అందుకు ఆంజనేయుడు, నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలియదనగా, నృసింహుడు నేనే శ్రీరాముడిని, నేనే నృసింహస్వామిని అని ధనస్సు హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి కారం స్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామికి పాలనేత్రము కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రానల ప్రబల విద్యుల్లో తాకేలి విహార లక్ష్మీ నరసింహ అని పాడారు. ఎగువ అహోబిలం ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును. భార్గవ నరసింహ. పరశురాముడు ఈ తీర్థమందు తపస్సు చేయగా శ్రీ నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. ఈ స్వామిని బార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముడి పూజలందుకున్న దివ్యధామము. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును. యోగానంద నరసింహ. ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో దిగువ అహోబిలం నుంచి ఆగ్నేయ దిశలో ఉంటుంది. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి అనేక యోగ భంగిమలను బోధించాడు. అందువలన యోగానంద నరసింహ అని పిలుస్తారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును. క్షాత్రపత నరసింహ లేదా ఛత్రవట నరసింహ. దిగువ అహోబిలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. స్వామి యొక్క చిత్రం ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పెపల్ చెట్టు కింద ఏర్పాటు చేయబడింది. అందువల్ల చాతురత నరసింహస్వామిగా పిలుస్తారు. పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనగలాడుతున్న శ్రీమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. ఆహా ఉహ్వా అను 2 గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం గావించును. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును. పావన నరసింహ. పరమపావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని కింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామి వారి పేరులోనే సమస్త పాపములను, సంసారంలో జరిగే సుఖదుఖాలను తొలగించగలిగే వాడని అర్థమవుతున్నది. భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహేతంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉన్నది. పాపకార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పావనలుగతులు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి బుధగ్రహానుగ్రహం లభించును. ఉగ్రస్తంభం. ఎగువ అహోబిలం ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విష్ణుమూర్తి నరసింహ రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశంగా చెబుతారు. పర్వతం యొక్క ఈ చీలిక 2 భాగాలుగా విభజించడం చాలా దూరం నుండి చూడవచ్చు. ఈ ప్రదేశం ఎగువ అహోబిల ఆలయంలో ట్రెక్కింగ్ చేయాలి. మార్గం దట్టమైన అడవి గుండా వెళుతుంది మరియు చాలా ఇరుకైనది. ఎగువ అహోబిలం ఆలయం నుండి ట్రెక్కింగ్ యొక్క వ్యవధి 2 గంటల వన్ వే. ఎగువ అహోబిలం తర్వాత ఆహారం, నీరు అందుబాటులో ఉండవు. ఆదిశేషుడు పర్వత రూపం దాల్చి పవళించగా ఆ పడగలపై తిరుమల శ్రీనివాసుడు, నడుముపై అహోబిల నారసింహుడు, తోకపై శ్రీశైల మల్లికార్జునుడు ఆవిర్భవించారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. ఈ క్షేత్రం అహోబిల మఠం ఆధ్వర్యంలో ఉంటుంది. అహోబిల మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం. 13వ శతాబ్దంలో అహోబిలంలో వేదాంత దేశిక వడికలై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది. పాంచరాత్ర సాంప్రదాయం ఆధారంగా ఈ మఠాన్ని స్థాపించారు. అహోబిల మఠం చాలా ప్రసిద్ధి పొందినది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది. సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ఇక్కడైన దీక్ష పొంది మంత్రోపదేశం పొందారు అని అంటారు. ఇది దిగువ అహోబిలంలో ఉంది. అహోబిలంలో వసతి కోసం 3 అవకాశాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధిగృహంలో ఉండవచ్చు, లేదా అహోబిల మఠంలో ఉండవచ్చు. ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలగడ్డలో కూడా ఉండవచ్చు. హైదరాబాద్ నుండి అహోబిలం వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. తిరుపతి నుండి వచ్చేవారు చాగలమరి, ముత్యాలపాడు, కృష్ణాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు. అహోబిల క్షేత్రం నంద్యాల నుండి 66 కిలోమీటర్లు, కర్నూలు నుండి 137 కిలోమీటర్లు, కడప నుండి 114 కిలోమీటర్లు, విజయవాడ నుండి 348 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 350 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి 407 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
హైదరాబాద్ విమానాశ్రయం అహోబిలం నుండి 333 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. నంద్యాల రైల్వే స్టేషన్ అహోబిలం నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్. అహోబిలం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నెల నుండి మార్చి మధ్య వరకు జరుగుతాయి. గైడ్ సహాయంతో మొత్తం 9 పుణ్యక్షేత్రాలను 2 రోజుల్లో సందర్శించవచ్చు. దిగువ అహోబిలాన్ని, ఎగువ అహోబిలాన్ని 1 రోజులో సందర్శించవచ్చు. ఆలయం యొక్క సమయాలు: దిగువ అహోబిలం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటారు. నవనరసింహ ఆలయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకే తెరిచి ఉంటారు, ఎందుకంటే ఇవి అడవిలో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జ్వాలా అహోబిల మాలోల క్రోధ కారంజ భార్గవ యోగానంద క్షాత్రవత పావన నవమోత్థ.